వందే మాతరం. ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి నరాన దేశభక్తి పొంగి పొర్లుతుంది. 150 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ వందే భారతం ఎంతోమంది దేశభక్తులను ఉత్తేజితులు చేసి మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో సహకరించింది. ఇప్పటికీ కూడా మన స్కూల్ పిల్లలు, ఎంతోమంది అధికారులు, ప్రముఖులు, పోలీస్ సిబ్బంది, ఎస్పీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ గీతాన్ని ఆలపించుకోవడం ఒక గర్వకారణంగా, ఎంతో ఆనందదాయకమైన ఈ మధుర క్షణాలకి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలబ్రేషన్ నేషనల్ సాంగ్ కి మనకి ఉంది, చాలా గౌరవం ఉంది. రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ భారత రాష్ట్రంకి సాంగ్ ఆ టైం కూడా మన క్రాంతికారికి ఒక మోటివేషన్ పెట్టారు డ్యూరింగ్ దట్ టైం. ఈవెన్ కూడా ఈ రోజు కూడా మనకి దేశంకి ఒక నేషనల్ ఇంటిగ్రిటీ కోసం, టువర్డ్స్ ద డెడికేషన్ టు ద నేషన్ కోసం ఈ నేషనల్ సాంగ్ ముఖ్యమైన ఉంటుంది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ ఆన్ దిస్ నేషనల్ ఒకేజన్. థ్యాంక్ యూ. జాతీయ గీతం మొదలుపెట్టి ఈ రోజుకి 150 సంవత్సరాలు అయింది. వందే మాతరం జాతీయ గీతంతో బ్రిటిష్ వారిని గడగడలాడించి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చాం. ఈ గీతం ప్రతి ఒక్క భారతీయుడు ఆలపించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ప్రకాశం చౌక్లో, అలాగే అంబేద్కర్ సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కూడా, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, మన వందే మాతరం జాతీయ గీతం మన గర్వకారణం, మన జాతికి గర్వకారణం. అటువంటి జాతీయ గీతాన్ని ఆలపించడం మన అదృష్టంగా మనం అందరం కూడా భావిస్తున్నాం.